జైత్ర యాత్రకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి సిద్ధం సభ జరగనుంది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో భారీ బహిరంగ సభ రెడీ అయింది. 100 ఎకరాల సువిశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. బాపట్ల జిల్లాలో మేదరమెట్ల దగ్గర సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నారు. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు కదలి రానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలను సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానిని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. 3 సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో టైమ్స్ నౌ, ఈటీజీ, జీ న్యూస్, మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వెలువడంతో చివరిగా మేదరమెట్ల సిద్ధం సభకు ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వెళ్లడానికి సంసిద్ధమయ్యారు. భీమిలి వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్ సమర శంఖం పూరించారు. మరోవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఇంటా గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మంచి జరిగి ఉంటే మరింతగా మంచి చేయడానికి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించి ఓటు వేయాలని శ్రేణులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సభల తర్వాత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని పొందేందుకు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు సీఎం జగన్. రానున్న 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారానికి సన్నద్ధమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. రోజుకు 2 లేదంటే 3 సభలు, అలాగే రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒకే ప్రాంతంలో కాకుండా వేరువేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ వైఎస్ జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. అటు పార్టీ మేనిఫెస్టో కూడా తుది దశకు చేరుకుంది. తన ప్రచారంలో మేనిఫెస్టో గురించి విస్తృతంగా ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలను అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గానీ ఒక్క ఎంపీ గానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను.